ఏమిట్రా ఆ అమ్మాయితో లవ్వా? లవ్ చేసేది నేను కాదు, ఆ అమ్మాయి. చి, దూరంగా వెళ్ళి కూర్చారా. నీ ఫ్రెండ్ అయితే ఎవరు లవ్ చేయకూడదా? నిన్నెవరు లవ్ చేయట్లేదన్న అసూ అంతేనా? అయ్యో మాట్లాడకుండా తినండ్రా. కొంచెం ఆయిల్ వేయమని చెప్పరా ముసడితో. ఉన్న కొవ్వు చాలు. పెప్సీ అంటూ బ్లూ జీన్స్ వేసుకుని తిరుగుతున్నారు, ఓకే. అదేంట్రా 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగం? రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, అది ఇలా వదులుకున్నారో చంపేస్తాను. ఏంట్రా ఎవరు దొరికొచ్చినా వాళ్ళకంటే ఇంతేరా. ఫ్రెండ్ కొట్టారు. ఏమిట్రా ఇది? వదలవండి, వదలండి. మీకు చెప్పేది వదలమంటుంటే వాళ్ళు తీసుకెళ్ళి ప్లేట్ మొహం మీద కొడతారా? వాడి ర్యాంక్ ఏంటి, వీడి ర్యాంక్ ఏంటి? ర్యాంక్ ఎవరికి కావాలరా? వచ్చిన ఉద్యోగాలు వదులుకున్నారా? ఒకటి కోసం 4 ఉద్యోగాలు వదులుకోవటం ఏం న్యాయం అని అడుగుతున్నాడు. న్యాయం ఏంటి సార్? అర్హత ఉంది మాకు. ఎన్నిసార్లు ఇంటర్వ్యూ రిజెక్ట్ చేస్తా? ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంటే ఏమి అనరానా? ఈశ్వర్ రెడ్డి, ఈశ్వర్, ఈశ్వర్ రే ఈశ్వర్, 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 ఈశ్వర్. ప్లీజ్ రా, వాళ్ళు నా మీద అభిమానంతో నిన్ను కొట్టారు. దీని ఇంతటితో వదిలే. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నువ్వు కంప్లైంట్ చేసావనుకో, ఊరికి లెటర్ వెళ్తుంది. వెంటనే మా నాన్న వస్తాడు, నువ్వు చదివించాలు బయలుదేరు అంటాడు. నిన్నైనా క్షమాపణ అడగచ్చు, ఆయన అస్సలు వినిపించుకోడు. ప్లీజ్ రా, నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుకుంటున్నాను. ఈ గొడవను పెద్ద చేయకు. సరే పోరా. థ్యాంక్స్ రా. ఈసారి మన 5గురికి ఒకే చోట తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. నేనే హిట్టర్ని. కంగ్రాట్స్, అనుకుని సాధించారు. మీ 5గురికి ఒకే కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయి. గో అండ్ సీ ద నోటీస్ బోర్డ్. ఇంతకు ముందు ఎప్పుడు డాన్స్ చేయలేదు, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చింది. షర్ట్ ఇవ్వరా, అందుకే సంతోషంతో ఇంకెప్పుడు డాన్స్ చేయండి నాన్న. కారెక్కరా ఇదిగోరా షర్టు. సార్ 5గురికి ఒకే చోట ఉద్యోగం రావడంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్. వాడిని ఏమన్నా ఎవరది? ఈశ్వరయ్య. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, తాటి చెట్లా ఎదిగిపోయావు. నాన్న నాన్న కొట్టదు నాన్న. నాన్న నొప్పి పెడుతుంది. నాన్న వద్దు నాన్న. నాన్న వద్దు.
అన్నయ్యని బాగా చిత్తపడుతున్నాడు. అయ్యో, వద్దు నాన్న, కొట్టుకోండి నాన్న. నాన్న, వద్దు. అమ్మమ్మ. ఆగరా ఏట్రా ఇది కన్నబిడ్డని పశువుని బాదినట్టు బాగుతున్నావు. నువ్వు ఉండత్తా. ఈ ఊరు గాలి తగిలితే వీడు బాగుపట్టని వేలకు వేలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో చదివిస్తున్నాను. అసలు వీడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? 15 రోజులు స్కూల్ లీవ్ ఇచ్చాను నాన్న. హాస్టల్లోనే ఉండొచ్చు కదా. చూడత్తా, ఇక్కడుంటే వేడ బుద్ధి వస్తుంది వీడికి. గోళీలు ఆడతాడు, తూరేగిలు పడతాడు, ఏటుకెళ్ళి చేపలు పడతాడు. చదువు అవ్వదు. వీడిని బళ్ళో చేర్పించేటప్పుడు ఏం చెప్పాను అడుగు. మీ అమ్మ చచ్చిపోయిందని కబురందినా కూడా నాతో చెప్పకుండా ఈ ఊరు రావద్దని చెప్పేనా లేదా? మరి ఎందుకు వచ్చావురా? మీ అమ్మ చచ్చిపోయిందా? ఇదిగో, ఈ రోజు వీడిని కొట్టిన దెబ్బలకి మళ్ళీ ఈ ఊరు పేరు ఎత్తకూడదు. ఇప్పుడే వెళ్తారా? చెప్పరా చెప్పరా, లేదంటే మీ నాన్న కొట్టి చంపేస్తారు. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను నాన్న. ఈశ్వర్, అక్కడ నీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి చేసుకోరా అంటే కన్నీళ్లు పెట్టుకుంటున్నాడే. స్వామి, నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి. ఆపాలి. ఏంట్రా నువ్వనేది? అదేనమ్మా, దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఈ విషయంలోనైనా ధైర్యంగా ఓ నిర్ణయం తీసుకోమ్మా. ఈ పెళ్లి జరగకూడదని గట్టిగా అరిచి చెప్పమ్మా, ప్లీజ్. మీ నాన్న దగ్గర నేను నోరు ఇప్పిందే లేదు. ఇంకా గట్టిగా ఎలా చెప్పగలనరా? ఇదంతా మీ మేనత్త వల్లే వచ్చింది. చదువు పూర్తయిన తర్వాత నీ మనసు మారుతుందేమోనని తొందరగా ముహూర్తాలు పెట్టించారు. చెల్లెల మీదున్న ప్రేమతో మీ నాన్న కూడా మాటిచ్చేశారు. ఆయన మాట ఇచ్చారని నేను బలబల తన చెల్లెల కూతురు కట్టబెట్టాలనుకుంటే పశువులు గానే బొప్పడదుగా. ఇంజనీరింగ్ ఎందుకు చదివించడం? పల్లెటూరు రైతులు కట్టబెట్టారు. గట్టిగా మాట్లాడక రాని వింటే చంపేస్తారు. నీకు భయంగా ఉంటే నేను చెప్తాను. రేయ్, ఇప్పుడు గనుక నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఊళ్ళో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడతారా? ఊళ్ళో వాళ్ళు మంచిగా మాట్లాడితే చాలు. నా జీవితం ఏమైపోయినా పర్వాలేదా? ఇంతవరకు ఆయన ఎదిరించి మాట్లాడలేదు. ఇప్పుడు మాట్లాడతాను. మొహం మీదే చేసుకోనని చెప్పాను. ఆయన వస్తున్నట్టున్నారు, ఏం మాట్లాడకరా. నువ్వు నేను చెప్తాను. రమ్మంటున్నానా? రెడీ ఏనా? రెడీనా? ఎందుకలా ఏడుస్తున్నారు? వాడేమన్నా మిలిటరీలోకి వెళ్తున్నాడా? 2 ఏళ్ళ కదా చదువు. చిటికేసులోగా అయిపోద్ది. తర్వాత ఇక్కడికి వచ్చేస్తాడు కదా. సరే, తాళి కట్టిన వెంటనే వీళ్ళిద్దరిని విడదీయడం పాపం అనుకోండి. కానీ వాడు చదువు కదా ముఖ్యం. నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా చదువు పూర్తి చేయి. అప్పుడే నేనంటే ఏమిటో అర్థం అవుతాయి. ఫోటో 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 తీ. ఈశ్వర్, ఇదిగో నీ పెళ్ళాం ఫోటో. సిగ్గుపడకుండా చూసుకుంటూ ఉండు. ఏయ్, బాగా చదువుకోవాలి. చక్కగా చదువు పూర్తి చేసి రావాలి. అర్థమైందా? హాయ్ గోవింద్. హాయ్ మాలు. హాయ్ మై. ఏంట్రా మీరు ఉద్యోగం దొరికిన తర్వాత కూడా ఉద్యోగాలు దొరికిన చదువుకుంటున్నారు? డ్రాయింగ్ షీట్ ఇవ్వకపోతే ఆయన సర్టిఫికెట్ ఇవ్వరు. హాయ్ లవ్ బర్డ్స్. ఏంటిది? శుభలేఖ. ఉదయం ల్యాబ్ లో లవ్ చేయడం మొదలుపెట్టి సాయంత్రం మెస్ లో వదిలేసే అబ్బాయిలు ఈ రోజుల్లో యు ఆర్ గ్రేట్ రా. శివశంకర్. ఇంకో పేరుందా నీకు? రే కింద చూడరా, ఫారెన్ పెళ్లి కొడుకు. మరి మరి వీడు ఓన్లీ లవర్. ఎప్పుడైనా ఇండియా వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి మనిషి ఉండదు. అవును, నువ్వు వీడి చుట్టూ తిరగడం నీకు కాబోయే మొగుడు తెలుసా? ఐఎమ్ వెరీ ఓపెన్. ఐ హావ్ అ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. నువ్వు అక్కడికి వచ్చినప్పుడు నా గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. దాట్స్ ఆల్. ప్రేమ వేరు, పెళ్లి వేరు. రెండింటిని మిక్స్ చేస్తే కన్ఫ్యూజనే. నేను చాలా క్లియర్. హాయ్ ఈశ్వర్. ఎప్పుడొచ్చావు? ఇప్పుడే, జస్ట్ నౌ. మీ మీ నాన్న నాన్న ఏమన్నారా? ఏమన్నారా? నథింగ్ రా. నా పేరుతో ఏదో కొనాలని సంతకం అడిగారు, పెట్టొచ్చాను అంతే. ఈశ్వర్, మాలు గోవింద్కి చెయ్యిచ్చేసింది. ఫారిన్ అబ్బాయితో పెళ్ళట. నిజంగానా? నాకు అప్పుడే తెలుసు. మాలు, విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ రా. మీ 5గురు ఎప్పుడు చేసుకుంటారు? సింపుల్ గా నీలాగా చేసుకో. 5గురు ఒకేసారి చేసుకుంటాం. తోట తరటి చేత గ్రాండ్ గా సెట్ వేయించి చేసుకుంటాం. కంగ్రాట్స్. ఇంకొంచెం పైకి. చెక్ చెక్ చెక్. రే చలాకీగా పనిచేస్తూ ఉండరా, అప్పుడే ప్రియని లవ్ చేస్తుంది. నిజంగా లవ్ చేస్తుందా సీనియర్? తప్పకుండా, షూర్. థ్యాంక్ యూ సీనియర్. దూరంగా తీసుకెళ్ళి చెక్ చేయరా. 5 స్టార్ సీనియర్స్ కి ఒకే కంపెనీలో జాబ్ దొరికినందుకు పార్టీ. హలో మైక్ టెస్టింగ్, చెక్ చెక్ 1. బాబు ఒక్క నిమిషం. ఫైనల్ ఇయర్ ఈశ్వర్ని కలవాలి. మీరు అతను పెళ్లి చేసుకున్నాడే, ఆ అమ్మాయికి మేం పిన్ని బాబాయ్లో అవుతాం. ఏంటి ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళయిందా? ఏంటి చెవులో పువ్వులు పెడుతున్నారా? కొంచెం ఆగు, నాతో రావయ్యా. రా, డిక్కీ తెరవండి. చూసావా,
ఇవి వాళ్ళ ఊరు నుంచి రావాల్సినవి. వాళ్ళు గ్రామంలో ఉండడం వల్ల వాళ్ళ తరఫున మేం తీసుకొచ్చాం. హలో సీనియర్స్ అండ్ జూనియర్స్, ఈశ్వర్ సీనియర్ కి పెళ్ళైపోయిందంట. మన ఫ్రెండ్షిప్ కి అర్థం లేకుండా చేసావరా. మా దగ్గర ఎందుకు దాచిపెట్టావరా? పెళ్లి కాగానే కొందరు ఫ్రెండ్స్ మర్చిపోతారు. నువ్వు వాళ్ళలో ఒకడవయ్యావు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడకండి. ఏం జరిగితే ఏంటి? మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం తప్పు. దాన్ని ఇంతకాలం దాచిపెట్టడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ పెళ్లికి నువ్వు ఎలా ఒప్పుకున్నావురా? నాకే చెప్పలేదే. నన్ను బలిపశువు చేసి నా చేత తాళి కట్టించారు. నేను పెళ్లి గురించి ఎన్నో కలలు కన్నాను. నా ఆస్తులన్నీ పటావంచలు చేశారు తెలుసా మీకు? ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. అర్థం చేసుకోకపోతే మీ ఫ్రెండ్షిప్ వద్దా? ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే. లీవ్ ఇట్. వి కెనాట్ చేంజ్ ఇట్. వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్. ఏంటి లిమిట్? ఎంత పెద్ద విషయం దాచిపెట్టాడు. మనం ఇద్దరం కలిసే ఉండాలి, కలిసి ఏదైనా చేయాలనుకున్నాక జరిగిపోయిందిరా. వీడు మాత్రం వెళ్ళి పెళ్లి చేసుకొని వచ్చాడు. పైగా తప్పు ఒప్పుకోవడం లేదు. మీరు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. మనలో మనం గొడవ పడితే చాలా అసహ్యంగా ఉంటుందిరా. ఓకే, ఐమ్ సారీ రా, నన్ను క్షమించండి. కమ్ ఆన్ ఈశ్వర్, cheer up. లెట్స్ సెలబ్రేట్.